ఒక చెడు రాజకీయం నుంచి ఒక మంచి రాజకీయం అనేది తీసుకొచ్చుకున్నారు. హ్మ్. దానివల్ల మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అనేది స్వభావం కాదు. హ్మ్. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయన వద్దు, మాకు నారా లోకేష్ గారు కావాలని కొంతమంది టీడీపీ వాళ్ళే అంటారు. సో ఇది కరెక్టే అంటారు. ఎందుకంటే మళ్ళీ అంటే ఇంతకుముందుకు అన్నారు కదా ఫ్యామిలీ రాజకీయాలు అని. హ్మ్. మళ్ళీ ఫ్యామిలీ రాజకీయాలను మీరు తీసుకొని వస్తే జనాలు ఎట్లా మిమ్మల్ని నమ్ముతారు? హ్మ్. అయితే ఇప్పుడు కాబోయే సీఎం కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇంకా ఒక 5-6 నెలల్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయనకంటే ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడుకి ఉంది. హ్మ్. కాబట్టి ఆయననే అందుకోసమనే డిప్యూటీ సీఎంగా నేను ఉంటానని చెప్పేసి ఆయన్నే ప్రకటించాడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు సీఎంగా అనేది అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. అతనికి అనిపించింది నేను సీఎంగా ఉండడానికి నాకు అర్హత లేదు, అందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని పెట్టాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు సీఎంని చేశారు. హ్మ్. కాబట్టి అంతే. అంటే వీళ్ళు గెలిచారు, పదవులు వచ్చాయి, ఓకే. అంటే ఇన్ని రోజుల పాటు లేదు, సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నచ్చలేదా, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారంటారా? కావాలని చేస్తారు. ఓకే. అంటే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ హ్మ్. లేదు అనుకుంటే కొందరు నచ్చిన వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఏం పని పాట ఉంటుంది, హ్మ్. వాళ్ళు చెప్తారు. వాళ్ళ పదవులతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం? అర్థం కాదు. అది టీడీపీ వాళ్ళ పదవులతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఉంటుంది కదా, ఏదో ఒకటి అయితే పుల్ల పెట్టింది అయితే ఫైర్ రాదు కదా, వాళ్ళకి వైసీపీ వాళ్ళు పొలం పెడుతున్నారంట. అంతే కదా. కానీ